అమ్మా ఇప్పుడు నేను చేసేది లైవ్లోనే మీకు చూపిస్తాను. ముఖానికి చేతులకి తెల్లగా రావడానికి ఎంత చక్కగా వస్తారో ఎంత చక్కగా ఉంటారో అసలు తెలీదు. నేను పెట్టిమని, ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు ఏదైనా చేసుకోగలరు. అందుకని మీరు చక్కగా చేసుకొని అందంగా ఉండడానికి కూడా ఇంటికాడ ఉంటారు, శుభ్రం చేసుకొని అందంగా ఉండాలని నా కోరికమ్మా. నాకు లైకులు ఇవ్వండి అమ్మా, పెద్దమ్మను కదా, లైకులు ఇవ్వండి అమ్మా. నేను కానీ నా ఛానల్ కానీ శ్రీకాకుళం పల్లె రుసులు కానీ నచ్చితే మీకు నాకు లైకులు ఇవ్వండి అంతే. ఇదిగోండి అమ్మా, ఫస్ట్ పంచదార వేసుకుంటున్నాను. ఈ పంచదార లేదు అంటే బరగ్గా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. అందుకని ఈ రోలు తీసుకొని ఈ రోట్లో వేసుకుంటున్నాను. ఈ పౌడరు మీరు ఒకసారి చూడండి, ఒక్క స్పూనే వేసుకోవాలి. ఒకసారి చూడండి ఎంత మెత్తగా ఉందో, చూసారా? ఇలా చేసుకోవాలి, మెత్తగా ఉండాలన్నమాట. ఇది మనం స్క్రబ్ తయారు చేసుకుంటున్నామండి. ఫస్ట్ మనం స్క్రబ్ చేసుకుంటే తర్వాత మిగిలిన మనం ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దానికోసం మనం పంచదార 1 స్పూన్, కాఫీ పొడి 1 స్పూన్ తీసుకుంటున్నాము. కాఫీ పొడి ఏదైనా పర్వాలేదు తీసుకోండి, పంచదార మాత్రం మెత్తగా ఉన్నది చూసుకోండి. స్క్రబ్ చేసుకుంటే ఫస్ట్ మురికంతా వదిలేస్తుందండి. దానికోసం మనం ఇది తయారు చేసుకున్నాం. ప్యాక్ కూడా మనం వెంటనే తయారు చేసుకొని చూసుకుందాం. ఇది ముఖానికి చేతులకు కూడా రాసుకోవచ్చండి. మీకు లైవ్ లోనే ఫస్ట్ మీరు ట్రై చేసిన వెంటనే మీకు రిజల్ట్ అన్నది తెలిసిపోద్ది అనమాట. కొబ్బరి నూనె తీసుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె అంటే చిన్న స్పూన్తో వేసుకోండి. 1 స్పూను, చిన్న స్పూన్తో, ఎంత స్పూన్ కాదు, చిన్నది. ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకుందామండి. అది కూడా 1/2 స్పూన్ తీసుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండు. మొత్తం ఇప్పుడు మనం ప్యాక్ కానీ స్క్రబ్ కానీ రెండు ఒకేసారి చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి. నిమ్మరసం 1/2 స్పూన్ వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుందామండి, మొత్తం కలిసేలాగా. ఇందులో కొంచెం పచ్చిపాలు కూడా వేయండి. పచ్చిపాలు వేస్తే మనం మురికన్నది బాగా బయటికి తీసుకొని వస్తుంది అనమాట. పార్లర్లో చేసేవే మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. చాలా మంది కామెంట్ చేస్తారు, పార్లర్లో ఎలా చేస్తారో అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళలేని వాళ్ళ కోసం చేయండి అని చెప్పి. అదే ప్రాసెస్ ఇది జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇలా ఫస్ట్ తయారు చేసుకుంటే పాలు వేయండి, పచ్చి పాలు ఉంటే వేయండి, లేకపోయినా లేదు. పచ్చి పాలు వేసుకుంటే మంచిది, కాచిన పాలు మాత్రం వద్దు. లేకపోతే రోజు వాటర్ అయినా వేసుకోండి, పాలు లేకపోయినా పర్వాలేదు. రోజు వాటర్ ఉన్నా అది కూడా వేసుకోండి, అది కూడా బాగానే పనిచేస్తుందండి. రోజు వాటర్ వేసుకోండి, బాగా కలపండి. కాఫీ పొడి కొంచెం గింజల్లాగా ఉంటే అది కూడా పంచదార లాగా మెత్తగా చేసుకోండి, కొంచెం దంచుకోండి. ఇప్పుడు మనం చేతికి రాసి చూపిస్తున్నాం చూడండి. మీకు మంచి రిజల్ట్ లైవ్లోనే వస్తుంది అనమాట. రాసుకునేటప్పుడు కొంచెం మసాజ్ చేసుకుంటూ చేతికి రాసుకోండి, ముఖం కూడా రాసుకోవచ్చు. రాసుకునేటప్పుడు కొంచెం మసాజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది మనం స్క్రబ్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మీరు మసాజ్ లాగా చేసి రాయండి. కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీరు తీసేటప్పుడు కూడా, ఇప్పుడు నేను తీసేటప్పుడు కూడా మసాజ్ చేస్తూనే తీయండి. ఫస్ట్ మసాజ్ చేయండి, గట్టిగా, కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అప్పుడు మీరు గట్టిగా ఉన్నప్పుడు కొంచెం మసాజ్ చేస్తూ తీస్తే అదన్నది మనకు వస్తుంది. కొంచెం రోజ్ వాటర్ వేసి మీరు తీయండి, ఉట్టి నీళ్ళతో తీయకుండా రోజ్ వాటర్ వేసి చేతి మీద అప్పుడు మీరు తీసుకోండి. లేదా పచ్చిపాలు వేసి అయినా తీసుకోవచ్చు. అలా మన చేతికి కొంచెం మెత్తబడింది అన్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్తో తుడవండి. ఫస్ట్ వాటర్తో కడగకుండా టిష్యూ పేపర్తో తుడుచుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. మీకు ఇప్పుడు నేను వెంటనే రాసిన వెంటనే క్లీన్ చేస్తున్నాను. మీకు చూడండి, ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి కూడా మీరు తేడా చూడండి. ఇందులో ఎటువంటి మీరు నమ్మి మీరు చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మనకు ఇప్పుడు ఇది అయిపోయింది, మనం ఇప్పుడు ప్యాక్ వేద్దాం రండి. మనం ఇంకో బౌల్ పెట్టుకున్నాం కదండి. పెట్టుకొని ఇప్పుడు శనగపిండి 1 స్పూన్ వేసుకుందాం. ఇది మనకి ప్యాక్ అన్నమాట. ఇప్పుడు దాకా చేసింది మీరు చూసారు కదా. ఇప్పుడు వెంటనే మనం ప్యాక్ వేసుకోవాలి. అదే చేతికి మీరు ముఖానికి చేసుకున్న వెంటనే ఇలాగే ప్యాక్ వేసుకోండి. ఇప్పుడు కాఫీ పొడి 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం బరగ్గా ఉంటే అది మెత్తగా దంచుకోండి, 1/2 స్పూన్ వేయండి. ఇప్పుడు గోధుమ పిండి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం కానీ రోజు వాటర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి 1/2 స్పూన్ వేసుకోండి. మేమైతే మాత్రం నిమ్మరసం వేస్తున్నాము.
కొంతమందికి నిమ్మరసం పడకపోతే వాళ్ళు రోజు వాటర్ వేసుకోండి. 1/2 స్పూన్. ఆ గింజలు ఉంటే తీసేసి 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు పెరుగు 1 స్పూన్, అంటే 1 స్పూన్ అంటే స్పూన్ కాదు, కలుపుతూ ఉంటే మీకు సరిపడా వేసుకోండి. మీకు తెలుసుద్ది కదా మనకి కొంచెం ప్యాక్ ఎలా వేసుకుంటామో అలా వచ్చినట్టుగా పెరుగు వేసుకోండి. పెరుగు మీ ఇష్టం. వేసి కలపండి. ఇప్పుడు మొత్తం ప్యాక్ చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది ఈ ప్యాక్ అయితే. మీరు ఇప్పుడే తేడా చూసారు కదా, ఇప్పుడు ఈ ప్యాక్ వేసి మీకు వెంటనే రిజల్ట్ చూపిస్తాను, ఇంకా చూడండి. ముఖానికైనా వేసుకోవాలమ్మా, ఇది చక్కగా ముఖానికి చేతులకి మీ ఇష్టం, మీకు ఎక్కడ వేసుకోవాలనిపిస్తే హాయిగా అక్కడ వేసుకోండి. ఇలా చాలు, ఈ మాత్రం తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిందండి. ఇప్పుడు మళ్ళీ అదే హ్యాండ్కి మనం అప్లై చేద్దాం రండి. ఇప్పుడు మనం అదే హ్యాండ్కి మనం అప్లై చేస్తున్నాం చూడండి. ఇందాకట్లాగే మనం ఆ ప్యాక్ కూడా వేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటే ఇది కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఇది ఒక 10 నిమిషాలు ఉంచండి, ఎక్కువ టైం అవసరం లేదు. 10 నిమిషాలు ఉంచుకొని కొంచెం మనం ఆరింది అనగానే ఇందాకట్లాగే మనం అదే వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళి కొంచెం మసాజ్ చేసుకుంటూ 10 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు, 10 నిమిషాలు రాసిన తర్వాత మసాజ్ చేసుకుంటూ మీరు ఈ ప్యాక్ తీయాలన్నమాట. ఇది మామూలు ప్లెయిన్ వాటర్తోనే, ఇంకా రోజు వాటర్, పచ్చిపాలు లాంటివి ఏం అవసరం లేదు. మామూలుగా కొంచెం తడిగానే ఉంటుంది. 10 నిమిషాలు అంటే గట్టిగా ఏం మారిపోదు కాబట్టి మనకి మెత్తగానే ఉంటుంది కాబట్టి మీరు మామూలుగా కొంచెం మసాజ్ చేసుకుంటూ తీసేసేయండి. అంటే మురికి అన్నది మనకి వదలాలి కదండి, బయటికి వదలాలి కదా, అందుకని కొంచెం అలా రుద్దుతూ ఉంటే మురికి అన్నది బయటకు వస్తుంది, మీకు రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను అలా రుద్దుతున్నాను. అలా రుద్దండి. నువ్వే అన్ని ప్యాక్లు రాసుకుంటున్నావు, నేను లేను, సరిపోయింది. కాకపోతే నాకు పోస్తారు. అలా అయిన తర్వాత మీరు ఇంకా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. మనం ఇందులో పసుపు వేయలేదు కాబట్టి కలర్ ఏమి చేంజ్ అవ్వదండి. పసుపుగా ఉండడము, హ్యాండ్ అలాంటివి ఏం లేదు. ముఖానికి రాసుకున్నా కానీ పసుపుగా ఏమీ ఉండదు, మామూలుగానే ఉంటుంది. మీరు ఏం కంగారేం పడకుండా హాయిగా రాసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు రాసుకున్న తర్వాత వెంటనే మీ రిజల్ట్ అన్నది మీరే చూసుకోండి. ఇప్పుడు నేను మీకు 2 హెయిర్, ఆ చెయ్యి ఈ చెయ్యి కూడా దగ్గరగా పెట్టి చూపిస్తాను, కెమెరాకి దగ్గరగా. ఒకసారి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. ఇందులో ఎటువంటి మీకు అసలు నమ్మకమా అన్నది పెట్టుకోకుండా హాయిగా నమ్మి మీరు చెయ్యండి. కల్తీ లేనివి అంటే మనం బయట ప్రోడక్ట్స్ ఏమీ వాడలేదు, మన ఇంట్లో ఉన్నవే మనం వాడుకున్నాం. చూడండి ఎంత మనకి కలర్ చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా కలర్ వచ్చిందో చూసారా. నాకైతే నిజంగా మంచి కలర్, చాలా బాగుందండి. ఈ చేతికి కూడా నెక్స్ట్ పెట్టుకుంటాను, ఇది పెట్టుకుంటాను కదా, నెక్స్ట్ పెట్టుకుంటానండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.